రాష్ట్రంలో ఉన్న రైతులకు గుడ్ న్యూస్ అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత పథకం ద్వారా పంటలను సాగు చేసే రైతులకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది కదా. ఆ పథకానికి సంబంధించి తాజాగా సమాచారం అయితే ప్రభుత్వం తెలియజేస్తూ ఉందండి. ఆ వివరాలను నేను మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాలు, పెన్షన్, రేషన్ కార్డు, ఉద్యోగ సమాచారం, తాజా సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, వ్యవసాయ అనుబంధ శాఖల్లో సూక్ష్మ సేద్యంతో సహా ఇతర రాయితీ పథకాలకు సంబంధించి అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఇప్పటికే ఈ వ్యవసాయ శాఖకు సంబంధించి పాత బకాయిలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలతో కలిపి ఈ పథకాల అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ముందడుగు వేస్తూ ఉంది. మనకు అతి కొద్ది రోజుల్లో జరగనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఈ మేరకు 4 నెలలకు సంబంధించి బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. ఇందులో సంక్షేమ పథకాల కోసం 15,140 కోట్ల రూపాయలు అయితే కేటాయించనుందండి. ఆ బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి గాను 3,689 కోట్ల రూపాయల నిధులనైతే వెచ్చించబోతోంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖలో 1,385 కోట్లు పాత బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ బకాయిలతో పాటు అన్నదాత సుఖీభవ పథకానికి గాను 48 లక్షల మంది రైతులకు మరియు కౌలు రైతులకు ఏడాదికి 20,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందించడం కోసం, అంటే ఇది పిఎం కిసాన్ నిధులతో కలుపుకుని పిఎం కిసాన్ కింద ఏడాదికి 6,000 ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 14,000, మొత్తంగా 20,000 రూపాయలు అయితే రైతులకు అందిస్తుంది. ఈ మేరకు ఈ 20,000 రూపాయలను 3 విడతల్లో అందించడం కోసం బడ్జెట్ లో ప్రతిపాదనను రూపొందించి ఈ మేరకు ఆమోదించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఈ మేరకు వ్యవసాయ శాఖ 3,689 కోట్ల రూపాయల నిధులు కేటాయించడమే కాకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు తొలి విడత పంట పెట్టుబడి సాయం నిధులను విడుదల చేసేందుకు ఈ మేరకు సన్నాహం చేస్తున్నట్టుగానే మనకు తెలుస్తూ ఉంది. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ముందు ప్రభుత్వం నుంచి ఎలాంటి తాజా సమాచారం ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.